Hi guys, my name is Ganesh. Welcome back to the channel. ఈ రోజు నేను రాజమండ్రి నుంచి లంబసింగి వరకు ట్రావెల్ చేయబోతున్నా. మనకి ఒక కొత్త హైవే వేశారు, నేషనల్ హైవే 516E. ఇది రాజమండ్రిలో స్టార్ట్ అయ్యి విజయనగరం వరకు ఎండ్ అవుతుంది. సౌత్ ఎండ్ నుంచి నార్త్ ఎండ్ వరకు కనెక్టింగ్ ఉంటుంది విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ నేషనల్ హైవే 516E ని గ్రీన్ హైవే అని కూడా పిలుస్తారు, బికాస్ ఇట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ అండర్ ద గ్రీన్ నేషనల్ హైవేస్ కారిడార్ ప్రాజెక్ట్, which focuses on building national highways with low environmental impact. So in green highway మనకి రాజమండ్రిలో స్టార్ట్ అయ్యి వయా రంపచోడవరం, అడ్డతీగల, కృష్ణదేవిపేట, చింతపల్లి, లంబసింగి, పాడేరు, అరకు, విజయనగరం మీదుగా మొత్తం 406 కిలోమీటర్స్ డిస్టెన్స్ తో బ్యూటిఫుల్ హిల్ స్టేషన్స్ అన్నిటిని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఈ హైవే మీద నేను ఈ రోజు 260 కిలోమీటర్స్ ట్రావెల్ చేయబోతున్నాను. జస్ట్ మనకి రాజమండ్రి నుంచి లంబసింగి వరకు అరౌండ్ 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. కానీ నేను కృష్ణదేవిపేట నుంచి చింతపల్లికి మధ్యలో ఒక రాంపుల వ్యూ పాయింట్ అనే ఒక ఘాట్ ఉంది. సో అది చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. అది చూసుకుని చింతపల్లి నుంచి లంబసింగికి స్టార్ట్ అవుతాను. ఈ వీడియో చాలా బాగుంటుంది, ఎవరు కూడా వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్ వీడియో. నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాను ఎర్లీ మార్నింగ్. డైరెక్ట్ ఇప్పుడు రాజమండ్రి వెళ్తున్నా. రాజమండ్రి నుంచి వయ్యా రంపచోడవరం, అడ్డతీగల, అలా డైరెక్ట్ లంబసింగి రీచ్ అవుతాను. ఎర్లీ మార్నింగ్ మా విలేజ్ నుంచి నేను రాజమండ్రి వెళ్తుంటే వ్యూస్ చూపిస్తాను మీకు. చూడండి ఎంత బాగున్నాయో. ఫుల్ ఫాగ్ తో ఉంది, చాలా బాగుంది. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. గైస్ ఫ్యూల్ అయితే ఫిల్ చేయించాను. అరౌండ్ 3053 రూపీస్ ఫిల్ అయింది. నాకు ఇప్పుడు రేంజ్ చూసుకుంటే 830 చూపిస్తుంది అండ్ మైలేజ్ చూసుకుంటే 21 చూపిస్తుంది. ఫ్యూల్ ఫిల్ చేయించేసాను అండ్ ఎయిర్ కూడా ఫిల్ చేయించేసాను. సో ఇప్పుడైతే మనకి ఎక్కడా బ్రేక్ లేదు, డైరెక్ట్ తీసుకుంటే రంపచోడవరంలో బ్రేక్ తీసుకుందాము. ఇప్పుడు నేను రాజమండ్రి 4th బ్రిడ్జ్ అయితే ఎక్కబోతున్నా. సో వ్యూ అయితే చాలా బాగుంది, ఎందుకంటే సన్ రైజ్ అవుతుంది కదా. సో చూపిస్తా చూడండి. ఇక్కడ మనం డైవర్షన్ తీసుకుంటాము. ఇప్పుడు నేను ఈ హైవే 4th బ్రిడ్జ్ మీద నుంచి వచ్చాను కదా, అలా స్ట్రైట్ వెళ్ళిపోతే డైరెక్ట్ విశాఖపట్నం వెళ్ళిపోతాము. ఇక్కడ డైవర్షన్ తీసుకుని నేను ద నేషనల్ హైవే NH516E, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది ఈ హైవే. ఇక్కడ నేను లెఫ్ట్ తీసుకుంటున్నా, ఇలా లెఫ్ట్ వెళ్ళాలి. రైట్ తీసుకుంటే రాజమండ్రి లోపలికి వెళ్తాను. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ రంపచోడవరం, మారేడుమిల్లి వెళ్తాము. రంపచోడవరం దగ్గర నుంచి మనం మళ్ళీ కట్ అవ్వాలి. రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ కూడా ఇటే. ఇక్కడ నుంచి నాకు అరౌండ్ 4.5 అవర్స్ చూపిస్తుంది. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తున్నా. రోడ్ చూడండి ఎంత బాగుందో. ఇది మనకి ఎయిర్పోర్ట్ రోడ్, రాజమండ్రి నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్లే రోడ్ ఇది. ఇదే మనకి NH516E ద గ్రీన్ హైవే. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ హైవే. మనకి స్ట్రైట్ వెళ్ళిపోతే రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు, భద్రాచలం అలా స్ట్రైట్ వెళ్ళిపోతాము. ఈ గ్రీన్ హైవే అనేది ఇంకా కంప్లీట్ గా ఫిల్ అవ్వలేదు. సో ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందని విన్నాను. ఎటువంటి ఘాట్ రోడ్ ఉంటుంది, ఎటువంటి ఘాట్ రోడ్ నేను హిల్ స్టేషన్స్ లో డ్రైవ్ చేయబోతున్నా అనేది చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నా. ప్రెసెంట్ అయితే నేను ఎయిర్పోర్ట్ దాటుతున్నా. రైట్ సైడ్ నాకు సన్ రైజ్ పడుతుంది అండ్ ఫ్రంట్ నాకు ఫుల్ గ్రీనరీతో ఉంది. మనకు ఒక బోర్డు ఎంటర్ అయ్యింది, చూడండి బోర్డు మీద ఏముందో. మనకి లంబసింగి 193 కిలోమీటర్స్, అరకు 293 కిలోమీటర్స్, విజయనగరం 378 కిలోమీటర్స్. లంబసింగి, అరకు ఆ వైబ్స్ ఎలా ఉన్నాయి చూసారా ఆ నేమ్స్ వింటుంటే. లంబసింగి, అరకు. ఇప్పుడు చాలా ఫుల్ వింటర్ సీజన్ కదా, చాలా చల్లగా ఉంటుంది అక్కడ. లంబసింగి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు.
తెలీదు. మీకు టాప్ లో ఒక టెంపుల్ కనిపిస్తుంది చూసారా, ఇదే ద ఫేమస్ టెంపుల్. మీరు ఎప్పుడైనా రాజమండ్రి వచ్చినప్పుడు ఈ కోరుకొండలో ఉన్న నరసింహస్వామి టెంపుల్ అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది మనకి అరౌండ్ 120-130 మీటర్స్ హైట్ లో ఉంటుంది టెంపుల్. ఈ టెంపుల్ రీచ్ అవడానికి మనకి అరౌండ్ 620 to 660 స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఆ స్టెప్స్ మీద మనం అరౌండ్ 130 మీటర్స్ వరకు వెళ్తే పైకి అక్కడ మనకి టెంపుల్ ఉంటుంది. ద ఫేమస్ టెంపుల్ ఇది కోరుకొండలో. ఎప్పుడైనా సరే మీరు రాజమండ్రి విజిట్ చేసినప్పుడు కంపల్సరీ నరసింహస్వామి టెంపుల్ కి అయితే రండి. గైస్ ఇది బాపనమ్మ తల్లి టెంపుల్, వెరీ ఫేమస్ టెంపుల్. రాజమండ్రి నుంచి రంపచోడవరం వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆగి టెంపుల్ ని విజిట్ చేసి వెళ్తారు. చాలా బాగుంటుంది, అడవి మధ్యలో ఉండి చాలా పీస్ఫుల్ గా ప్లెజెంట్ గా ఉంటుంది. వీకెండ్స్ అయ్యేసరికి చాలా మంది ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ పిల్లలతో సరదాగా టైం స్పెండ్ చేస్తారు, అంత బాగుంటుంది. బాపనమ్మ తల్లి గుడి మనకి సీతపల్లి దగ్గరలో ఉంటుంది. రంపచోడవరం మారేడుమిల్లి వెళ్లే దారిలో రైట్ సైడ్ ఉంటుంది ఈ టెంపుల్. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరు ఇటు సైడ్ వచ్చినట్లయితే ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడే గైస్ మనం డైవర్షన్ తీసుకుంటాము. ఇక్కడ మనం లెఫ్ట్ కి వెళ్తే రంపచోడవరం, మారేడుమిల్లి అలా ఘాట్ సెక్షన్ దాటుకుని చింతూరు, భద్రాచలం వెళ్ళిపోతాము. ఇక్కడ రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ లంబసింగి వెళ్తాము. ఇదే మనకి కొత్తగా వేసినటువంటి నేషనల్ హైవే 516. ఇక్కడ నుంచి లంబసింగి నాకు 134 కిలోమీటర్, అరకు 226 కిలోమీటర్, విజయనగరం 338 కిలోమీటర్. సో ఇంకా 130 కిలోమీటర్స్ లంబసింగి రీచ్ అయిపోతాను. సో ఇప్పుడు నేను ఈ డ్రోన్ ఫ్లై చేయబోతున్నా. సో ఈ సన్ రూఫ్ లోంచి అయితే నేను ఫ్లై చేద్దాం అనుకుంటున్నాను. డ్రోన్ అయితే ఫ్లై చేయబోతున్నా. హోమ్ పాయింట్ అప్డేట్ అయిపోయింది. సన్ రూఫ్ లోంచి అయితే దీన్ని పంపించాను. అమేజింగ్ గైస్, అమేజింగ్ అసలు వ్యూ చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ పంపించాను. ఫుల్ ఫాగ్ లాగా అయితే వెళ్ళిపోయింది. సో వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. నేను ఇంటి దగ్గర అనుకుంటూ వచ్చాను వ్యూస్ ఎలా ఉంటాయి ఏంటో, చాలా లాంగ్ వెళ్తున్నాను, సాటిస్ఫై అవుతానా లేదా, మంచి కంటెంట్ తీయగలనా లేదా అని అనుకున్నా. వచ్చిన తర్వాత మాత్రం అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే, ఇంకా ముందరికి వెళ్ళాక చాలా బాగుంటది. అండ్ ఇప్పుడు ఎక్కువ సన్ చేయడం వల్ల కూడా కొంచెం హార్డ్ గా కనిపిస్తుంది లైటింగ్. గైస్ ఒకవేళ మనం ఇదే రూట్ లో మాన్సూన్ లో గనక ఒకవేళ వస్తే, మీకు ముందర చూడండి పెద్ద హిల్స్ కనిపిస్తున్నాయి కదా, సో వాటి పై నుంచి లిటరల్లీ మనకి వాటర్ ఫాల్స్ వస్తూనే ఉంటాయి. మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాము, అప్పుడు ఇంకా గ్రీనరీ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది గ్రీనరీ. గైస్ ఇప్పుడు ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఘాట్ రోడ్ స్టార్ట్ అని చెప్పి బోర్డు పెట్టారు. డ్రోన్ అయితే ఫ్లై చేస్తున్నా. వ్యూ అయితే ఘాట్ రోడ్ సెక్షన్ వ్యూ అమేజింగ్ ఉంది. అప్రాక్సిమేట్లీ 200-300 మీటర్స్ హైట్ పంపించేసాను. దగ్గరగా 1/2 కిలోమీటర్ వెళ్ళింది పైకి. ఘాట్ రోడ్ వ్యూ ఉంది గాయస్. అనుకున్న షార్ట్స్ అయితే వచ్చాయి. ల్యాండ్ చేయబోతున్నా డ్రోన్ ని. చాలా లాంగ్ వెళ్ళింది, సో ఇది రావడానికి చాలా టైం పడుతుంది. ఎక్కడో ఉంది పైన. ఇలాంటి హైవే నిజంగా మన సైడ్ ఉండడం చాలా గ్రేట్. చాలా బాగా డెవలప్ చేశారు. ఎక్కడెక్కడికో వెళ్తాము అంటే కర్ణాటక, మహారాష్ట్ర ఓకే హైవేస్ ఉన్నాయి, బట్ మన సైడ్ కూడా ఉంది. మన సైడ్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. పైకి ఒక 1-2 కిలోమీటర్స్ వెళ్ళింది. సైడ్ వ్యూ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 1 కిలోమీటర్ వరకు పంపించాం. ఏరియల్ వ్యూ అంతా కవర్ అయ్యింది. చాలా బాగా వచ్చింది. ఒకసారి పెడుతున్నా చూడండి మీరు.
గైస్ ఆఫ్టర్ 3 hours డ్రైవ్ ఐ రీచ్డ్ కృష్ణదేవిపేట. యాక్చువల్లీ కృష్ణదేవిపేట నుంచి నర్సీపట్నం వెళ్ళి నర్సీపట్నం నుంచి లంబసింగి వెళ్ళాలి. లంబసింగి చూసుకుంటే మీకు ఇక్కడ నుంచి 40 kilometers ఉంది. బట్ నేనేమనుకుంటున్నానంటే 40 kilometers లంబసింగి వెళ్లకుండా నేను ఇక్కడ నుంచి చింతపల్లి వెళ్తా. చింతపల్లి ఇక్కడ నుంచి 40 kilometers ఉంది. ఓకే, చింతపల్లి నుంచి లంబసింగి ఇంకో 25 kilometers ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ 65 kilometers. నేను ఇక్కడ నుంచి 40 kilometers జర్నీ చేస్తే డైరెక్ట్ లంబసింగి రీచ్ అయిపోతా. బట్ నేను చింతపల్లి వెళ్ళి చింతపల్లి దగ్గర నుంచి లంబసింగి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ మనకి దగ్గరలో రాంపుల వ్యూ ఘాట్ అని ఒకటి ఉంది, బాగుంటుంది. సో హైయెస్ట్ పీక్ నుంచి మనం చూస్తాము. సో అందుకే నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ లంబసింగి వెళ్లకుండా చింతపల్లి వెళ్ళి చింతపల్లి నుంచి లంబసింగి వెళ్తాను. గైస్ నేను కృష్ణదేవిపేట నుంచి రాంపుల ఘాట్ వ్యూ కి అయితే స్టార్ట్ అయ్యాను. నేను అప్రాక్సిమేట్ ఒక 30 minutes బ్రేక్ ఇచ్చాను అంతే. రాంపుల ఘాట్ వ్యూ కి అయితే స్టార్ట్ అయ్యాను. ఈ రోడ్ అనేది మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది. వన్స్ ఘాట్ సెక్షన్ మొత్తం రీచ్ అయిన తర్వాత మనకి పై నుంచి రాంపుల ఘాట్ వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి నాకు ఒక 25 kilometers ఉంది జర్నీ. అండ్ అప్రాక్సిమేట్లీ ఒక 35 to 40 minutes జర్నీ చూపిస్తుంది. ఇవే నేను ఎప్పుడు జర్నీ చేయలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నా అండ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నా ఎలా ఉందో. సో ఇప్పుడైతే నేను కృష్ణదేవిపట్నం నుంచి డైవర్షన్ తీసుకుని రాంపుల ఘాట్ వ్యూ కి అయితే స్టార్ట్ అయ్యా. గైస్ అసలు లొకేషన్ చూడండి ఎంత బాగుందో. జస్ట్ ఇమాజిన్ గైస్, ఎర్లీ మార్నింగ్ 6 to 7, 8 ఆ టైంలో ఈ రూట్ లో జర్నీ చేస్తే ఎంత బాగుంటుంది. అండ్ అలానే ఈవినింగ్ 4:35, 5:30 వరకు ఈ రూట్ లో జర్నీ చేస్తే ఎంత బాగుంటుంది. సో ఇది మనకి 12 అయింది ఇప్పుడు టైము, అయినా సరే వ్యూ ఎంత బాగుంది. చూడడానికి అయితే చాలా బాగుంది. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ రోడ్లో జర్నీ చేయడం వల్ల. గైస్ లొకేషన్ ఏమో వేరే లెవెల్లో ఉంది. అసలు నెవర్ ఇమేజిన్ అసలు. బట్ ఎవరు లేరు అసలు ఈ రూట్ లో. రోడ్ అయినా బాగాలేదా అంటే రోడ్ ఎక్సలెంట్ ఉంది. అసలు వెహికల్స్ రావట్లేదు, ఎవరు నాకు కనిపించలేదు. వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి గైస్. ఎవరు రావట్లేదు. ఇంత మంచి లొకేషన్స్ ని ఇంకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదేమో మేబీ, లేదా వచ్చిన టైం కరెక్ట్ కాదేమో. గైస్ అసలు బీస్ట్ గైస్ ఇది చెప్పాలంటే. నిజంగా ఇంత పెద్ద ఘాటి ఎక్కించాను, అసలు ఎక్కడా అసలు కొంచెం ల్యాగ్ కూడా నోటీస్ చేయలేదు. నేను నేను ఎక్సిలరేషన్ కూడా ఇవ్వకుండా చాలా స్మూత్ గా డ్రైవ్ చేశాను. వేరే లెవెల్లో ఎక్కింది అసలు. బీస్ట్ ఇంక ఇది చెప్తున్నాను కదా, ది బెస్ట్ అంటే బెస్ట్. 300 Nm టార్క్ డీజిల్ ఇంజిన్ అంటే వారే వా, ఏమన్నా పవర్ గైస్. అసలు నేను నా వెహికల్ తప్ప ఎవరు లేరు అసలు. కనిపిస్తుందా? ఎవరు లేరు. అండ్ వ్యూ మాత్రం ఎక్సలెంట్. అసలు ఇంత దూరం వచ్చినందుకు నేను ఫుల్ సాటిస్ఫై అయ్యాను, అంత డ్రైవ్ చేసుకొచ్చినందుకు. కానీ నాకు అసలు ఇప్పుడు వచ్చి ఒక్క వెహికల్ ఎదురు రాలేదు. ఇంకా ముందరికి వెళ్తాను. సో ఇంకా ముందరికి వెళ్ళినది ఇంకా మంచి వ్యూస్ ఉన్నాయి. సో ఆ వ్యూస్ ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో లెట్స్ గెట్ స్టార్ట్. గైస్ రాంపుల ఘాట్ వ్యూ కి అయితే రీచ్ అయ్యాను. చూడడానికి లొకేషన్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇదే గైస్ రాంపుల ఘాట్ వ్యూ. చూడండి అసలు ఎంత బాగుందో. అమేజింగ్ వ్యూ కదా. జస్ట్ ఇమాజిన్, మనం ఒకవేళ ఇక్కడికి మాన్సూన్ లో వస్తే, వర్షం పడేటప్పుడు వస్తే, క్లౌడ్స్ అన్నీ కూడా మొత్తం క్లౌడ్స్ అన్ని హిల్స్ కి టచ్ అవుతూ ఎంత బ్యూటీ ఉంటుంది చూడడానికి. నేను తప్ప ఇక్కడ ఎవ్వరు లేరు. నేను మన SUV తప్ప చూడండి ఎవ్వరు లేరు. ఇక్కడికి వచ్చిందో చాలా ప్లెజెంట్ గా, చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంది. అండ్ నాకు నా సౌండ్ తప్ప ఇంక ఏ సౌండ్స్ వినిపించట్లే ఇక్కడ. ఎంత హాయిగా ఉందో. ఇది కదా కావాలి మనకి, ఇది కదా కావాలి మనకి. ఒక 2 days గైస్, 2 రోజులు బిజీ లైఫ్ అంతా పక్కన పెట్టేసి ఇలాంటి లొకేషన్ కి రండి, చాలా రిఫ్రెష్ అవుతారు. సో నా పక్కన ఎవరు లేరు, నా చుట్టూ ఎవరు లేరు, నా దగ్గర ఎవరు లేరు. నేను చాలా ఫ్రీగా మాట్లాడుకుంటున్నాను, నేను చాలా ఫ్రీగా ఎంజాయ్ చేస్తాను. సో అమేజింగ్ గైస్, అమేజింగ్ వ్యూ చూడండి. ఏం లేదు తాగడానికి, ఇది తప్ప నా దగ్గర టాటా గ్లూకో ప్లస్. ఇది తాగుతూ వ్యూ ఎంజాయ్ చేస్తున్నా. నాకు వెళ్ళబుద్ధి అవట్లే, అంత బాగుంది. యాక్చువల్లీ ఇది నాకు వెళ్ళాలని లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా కొంచెంసేపు కూర్చోవాలని ఉంది. ఇప్పటికీ నేను ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 1.5 hours అవుతుంది. ఓకే, ఇట్స్ టైమ్ టు గో. నేనైతే ఇంకా స్టార్ట్ అవుతున్నా ఇక్కడ నుంచి. నాకు మంచి షాట్స్ వచ్చాయి, డ్రోన్ షాట్స్ కూడా తీసుకున్నాను. అండ్ కొన్ని గింబల్ షాట్స్ ఇవన్నీ నేను క్యాప్చర్ చేసుకున్నా. కొంచెం రిలాక్స్ కూడా అయ్యాను. చింతపల్లి ఇక్కడ నుంచి నాకు అరౌండ్ 20 to 25 kilometers ఉంది. సో వన్స్ వెళ్ళిన తర్వాత లంబసింగ్ లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లంబసింగ్ వ్యూ పాయింట్ చూపిస్తాను మీకు. సో ఐ హోప్ ఈ వ్యూ మీరు ఎంజాయ్ చేస్తారనుకున్నా. సో నెక్స్ట్ నేను ఇక్కడ నుంచి చింతపల్లికి వెళ్తున్నా. చింతపల్లి నుంచి లంబసింగ్ కి స్టార్ట్ అవుతాను. లెట్స్ గో. ఈ రాంపుల విలేజ్ నుంచి పెద్దవలసకి వెళ్లే రోడ్డు కొంచెం కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇది వచ్చేసి పెద్దవలస గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ఉంది పెద్దవలస. చాలా జర్నీలు చేశాను కానీ ఇలాంటి హైవే మీద ఇటువంటి ప్లేసెస్ నుంచి ఎప్పుడు జర్నీ చేయలే. పెద్ద పెద్ద హిల్ స్టేషన్స్ మధ్యలో నుంచి ఇలాంటి రోడ్ వేయడం అనేది గ్రేట్ కదా. మన ఆంధ్రప్రదేశ్ కూడా చాలా డెవలప్ అయ్యింది.
చింతపల్లి క్రాస్ అవుతున్నా. ఇక్కడ నుంచి లంబసింగి 20 కిలోమీటర్స్ ఉంది. జస్ట్ నౌ రీచ్డ్ గైస్ లంబసింగి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. అప్పుడే చలొస్తుంది. లంబసింగి ఎంట్రన్స్ తోటే నాకు ద బ్యూటిఫుల్ సన్సెట్ నాకు వెల్కమ్ చెప్పింది. సో ఇదే చెరువులవేనం వ్యూ పాయింట్ కి వెళ్ళే రోడ్డు. పార్కింగ్ వచ్చేసి చూడండి, వెనకాల కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్ అంతా పార్కింగ్. సో ఎర్లీ మార్నింగ్ మనం ఇక్కడికి వస్తే వీళ్ళు మనల్ని ఇక్కడ నుంచి పైకి తీసుకువెళ్తారు. మన కార్ అనేది ఇక్కడ పార్క్ చేసుకోవాలి. సీజన్ అని విన్నాను, ఒక కారు కూడా లేదు ఇక్కడ. నేను ఒక్కనే వచ్చాను. మరి ఎర్లీ మార్నింగ్ 4 కల్లా వస్తే వాళ్ళ జీప్ తో మనల్ని పైకి తీసుకెళ్తారంట. పర్ హెడ్ కి 100 రూపీస్. వన్ సైడ్ పైకి వెళ్ళడానికి 100 రూపీస్, రావడానికి 100 రూపీస్. హిల్స్ కి క్లౌడ్స్ క్లియర్ గా టచ్ అయినాయి. రేపు ఎర్లీ మార్నింగ్ మనం ఇక్కడికే వెళ్తాం వ్యూ పాయింట్ కి. ఇప్పుడు ఇక్కడ స్టే చేయబోతున్నా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ స్టే చేయబోతున్నా. రైన్బో రిసార్ట్ అని చెప్పి ఉంది ఇక్కడ. సో గైస్ నేను లంబసింగి రీచ్ అయిపోయాను. సో ఇక్కడ చలి అయితే గైస్ చాలా భయంకరంగా ఉంది. సో బ్యాక్గ్రౌండ్ లో అన్న వాళ్ళు మనకి క్యాంప్ ఫైర్ రెడీ చేస్తున్నారు. మీరు ఎవరైనా సరే లంబసింగి, అరకు, పాడేరు ఈ నవంబర్, డిసెంబర్ ఈ వింటర్ సీజన్ లో ఎవరైనా సరే ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు డెఫినెట్లీ మస్ట్ అండ్ షుడ్ గా హ్యాండ్ గ్లౌజెస్, మంకీ క్యాప్ అండ్ జాకెట్స్ అన్ని తెచ్చుకోండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లంబసింగి. ఇప్పుడు నేను లంబసింగిలో ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది. యాక్చువల్లీ నేను 4కే లేచాను. ఈ హాఫ్ అవర్ నేను రెడీ అయిపోయాను. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ నుంచి చెరువులవేనం వ్యూ పాయింట్ కి వెళ్తున్నా. సో చెరువులవేనం కార్ పార్కింగ్ కి జస్ట్ 500 మీటర్స్ ఉంది మన రైన్బో రిసార్ట్ దగ్గర నుంచి. సో మీకు చూపిస్తాను, ఎక్కడ మిస్ అవ్వద్దు. చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. ఫేమస్ వ్యూ పాయింట్ ఇది ఈ సరౌండింగ్స్ అన్నిటిలో కూడా. సో లెట్ స్టార్ట్. కార్ ఎల్ఈడి ప్రొజెక్టర్ కి మీరు క్లియర్ గా నోటీస్ చేయొచ్చు ఫాగ్. ఎర్లీ మార్నింగ్ ఎంతమంది వచ్చేసారో. ఇక్కడ ఒక టీ స్టాల్ ఉంది చూడండి గైస్. జాయిగా మొత్తం జీప్స్ అన్ని గ్యాదర్ అవుతున్నాయి. అస్సలు బాగాలేదు. భయ్యా 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 నా ఫోన్ పేనా క్యాష్ అన్నా? డ్రైవింగ్కి మెచ్చుకోవాలన్నా నేను. వేరే లెవెల్. చూడండి నా వెనకాల మొత్తం ఫుల్ క్రౌడ్. మండే అయినా సరే. లంబసింగి వ్యూ పాయింట్ అయితే కంప్లీట్ అయింది. డ్రోన్ షాట్స్ అండ్ ఎవ్రీథింగ్ సూపర్ వచ్చాయి. ఇప్పుడు నేను రిటర్న్ స్టార్ట్ అవుతున్నా. సో కిందకి వెళ్ళాలంటే మనకి 2 వేస్ ఉన్నాయి. ఒకటి మనం జీప్ ద్వారా వెళ్ళొచ్చు, లేదా 2 ట్రెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను ట్రెక్ చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మనకి వెళ్ళేటప్పుడు చాలా మంచి వ్యూస్ ఉంటాయి. సో వాటన్నిటిని క్యాప్చర్ చేసుకుంటూ స్టార్ట్ అవుతున్నా కిందకి. హాయ్ బ్రో. ఎలా ఉంది బ్రో వ్యూ పాయింట్? బాగుంది కదా కదా? రావచ్చా కదా? ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ ఊరు బ్రో మీది? ఓకే ఓకే ఓకే. నైస్ టు మీట్ యు బ్రో. పాయింట్ కోసం ఎంతమంది వచ్చారో దాని తగ్గట్టు మేము ఎలా వచ్చామంటే కనుక మీరు ఎక్స్పెక్ట్ చేయాలి మేము ఎలా వస్తుందని. ఓకే ఓకే. 2 days బ్యాక్ లేదు, ఈ రోజు రావడం మేము హైలైట్ అనమాట. 2 days నుంచి సన్న కూడా రావట్లేదు అని కూడా అన్నారు. 10 వరకు రావట్లేదంట.
సో ఈ రోజు మనం రావడమే మంచిదైంది. సో గైస్ ఫైనల్ గా నా లంబసింగి ట్రిప్ అయితే కంప్లీట్ చేశాను. సో నేనైతే ఫుల్ సాటిస్ఫై అయిన ఇంత లాంగ్ డ్రైవ్ వచ్చినందుకు. ఈ వ్యూస్ అనేవి నాకు చాలా బాగా నచ్చాయి. మెయిన్లీ ఆ NH516E అమేజింగ్ భయ్య. ప్రతి ఒక్కరు జర్నీ చేయవలసిన రూట్ అది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఇటువంటి హైవే. మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను గైస్, లైఫ్ ఎప్పుడు ఎండ్ అవుద్ది ఎవరికి తెలీదు. సో ఎవరు లేకపోతే ఏమి, మీరు ఒక్కలైనా సరే ఇట్స్ ఓకే, వచ్చి ఎంజాయ్ చేయండి, సరదాగా రండి, ట్రిప్ కి వెళ్ళండి, సోలోగా ట్రావెల్ చేయండి గైస్. సోలోగా ట్రావెల్ చేస్తే చాలా బాగుంటుంది. కొత్తగా ఫ్రెండ్స్ అవుతారు, కొత్త వాళ్ళతో మాట్లాడవచ్చు. ఏ డెసిషన్ తీసుకోవాలన్నా మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది గైస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందనేది కంపల్సరీ కింద ఒకసారి కామెంట్ చేసి వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.